కోకిలమ్మ చకచకమంటూ చూడరే వన్నెల కోనసీమ వెన్నెల చందమామ కన్నెల జంటలు కానరే రామాల చూడలమ్మ వీరు భగవల మాదిరిగా దిగి వచ్చినారు సత్యభామలు పులి వంటి తీరు అక్క చెల్లెళ్ళ కోసలైన పేరు పువ్వు పూసేను నీటిలో మరు పువ్వు వికసించు తోటలో తమ తీరు వేరైన ఆటలో ఒకటే కథ తీరం విధి గూటిలో ఆలాపన ఒకరికి ఆవని గీతం గమకపు గమనం ఒకరికి ప్రియ సంగీతం రాగాలు వేరైన గానం మనోహరం విడలేను కలనైన చెల్లెలి అనుబంధం విరబోసే తన నవ్వే నామదికానందం కలకాలం మిగలాలి మన ఈ అనురాగం చరితల్లో చదవాలి చెదరని మన స్నేహం ఇద్దరు అమ్మాయిలని ముద్దుగా అందరూ అన్నా నిజానికి ఒకే పదం ఒకే విధంగా అమ్మా నాన్న అన్న తోడుగా మనతో ఉన్నా అంతకన్నా మిన్నలేదుగా మరు జన్మలిన్నైన ఇదే వరం నిరంతరం తననన్నా ఆహా తననన్నా తననన్నా ఆహా తననన్నా తీసుకో పిన్ని. థ్యాంక్స్ అమ్మాయి. ఈ భూమి మీద ఇంకా మంచితనం కాస్తో కూస్తో బతుకుందంటే అది నీలాంటి వాళ్ళ వల్లే. కానీ నీ మంచితనానికి గుర్తింపు లేకుండా పోయింది. మగటం లేని మహారాణిలా ఎదురు లేని దొరసానిలా చక్రం తిప్పాల్సిన దానివి పని మనిషిలా ఇలా వంటింట్లో గరిట తిప్పుతున్నావు. ఏమిటోనమ్మాయి ఇంత ఉరుము ఉరిమి అంత వానేనా కురిసింది అన్నట్టు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పెత్తనం నీ చేతికి రావట్లేదాయే. ఏం చేస్తాం, ఎంత ఫ్యాన్కి అంతే గాలి మరి. ఇదిగో అమ్మాయి, నువ్వు పెత్తనం చేస్తుంటే చూడాలని ఉందమ్మాయి నాకు. ఎప్పుడు చూస్తానో ఏంటో. వస్తానమ్మాయి. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది. రసాయన ఎరువులు వేద్దామంటే భూమిలో సారం తగ్గుతుందని భయం, సేంద్రియ ఎరువులు వేద్దామంటే దిగుబడి తగ్గుతుందేమో అన్న భయం. అంతేగా? అంతేనమ్మా. చూడండి, రసాయన ఎరువుల వల్ల తాత్కాలికంగా దిగుబడి రావచ్చు, కానీ భవిష్యత్తులో భూసారం తగ్గి పెట్టుబడిలో 10వ వంతు దిగుబడి కూడా రాదు. అదే సేంద్రియ ఎరువులైతే ప్రస్తుతం దిగుబడి తగ్గినా రాబోయే కాలంలో రెట్టింపు దిగుబడి వస్తుంది. కాబట్టి 1 సంవత్సరం నష్టం వస్తుందని 100 ఏళ్ల లాభాన్ని పోగొట్టుకోకండి. అర్థమైందమ్మా. ఇక నుంచి సేంద్రియ ఎరువులే వాడతాం. వెరీ గుడ్. ఈ 3 ముక్కలు చెప్పడానికి 6 కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలా? ఓ ఫోన్ కొడితే సరిపోయేది కదక్కా. చాలే ఆపవే. అవును, రామయ్య ఎక్కడా? అరే, ఇక్కడ నేను ఒకడిని ఉండి చచ్చానని గుర్తుందా? అరే, పెళ్ళాం తప్పు చేస్తే చెప్పుకోవాలా, సరిదిద్దుకోవాలా. మొగుడు తప్పు చేస్తే మాలాంటి వాడికి చెప్పుకోవాలా, ఆడికి బుద్ధి చెప్పాలా. అంతేగాని ఇట్లా ఇడిపోతామంటే ఎట్టాగమ్మా? అవునరా అయ్యా, ఇప్పుడున్న కోపం రేపు ఉండదు. మొగుడు పెళ్ళాలన్నాక తిట్టుకోవడం మామూలే, సర్దుకుని మళ్ళీ కలుసుకోవడం మామూలే. అంత మాత్రానికి విడిపోతామంటాం తప్పురా అయ్యా. ఇడిపోక ఈ సన్నస్ దాంతో కాపురం చేయమంటావా? సిసి, అది అసలు ఆడదే కాదు. నేను కాబట్టి ఎన్నాళ్ళు దాంతో కాపురం చేశాను. అదే ఏరే మగాడు ఏంటే పెళ్ళని తెల్లారే వదిలేసేవాడు. ఓయబ్బో,
పెద్ద దిగొచ్చాడు దేశోద్ధారకుడు. నా మీద జాలితో నన్ను ఉద్ధరిద్దామని ఇన్నాళ్ళు కాపురం చేశాడట. అసలు ఆ పిల్లే పుట్టకపోయింటే ఎప్పుడో మా పుట్టింటికి పోయిండేదాన్ని. ఇక నా వల్ల కాదు. అందుకే మా అమ్మా నాన్నకు కబురు చేశాను. వాళ్ళు రాగానే నా దారి నాది, నీ దారి నీది, అంతే. బాగా చెప్పావు. చూసావా అపర్ణమ్మ, నేను ఎంత చెప్పినా వినకుండా ఇడిపోతామంటున్నారు. బాగుంది, చాలా బాగుంది. మీరిద్దరూ విడిపోవడానికి కారణం ఏంటో నాకు తెలీదు, కానీ మీ మాటలు విన్నాక మీరు విడిపోవడమే మంచిదనిపిస్తుంది. చూసావుగా, అపర్ణమ్మ కూడా మేము విడిపోవడం మంచిదంది. ఆ తల్లికైనా నా బాధ అర్థమైంది, అంతే చాలు. అవును, ఇన్నాళ్ళు కలిసి బ్రతికారు, కలిసి కష్టపడ్డారు, కలిసి సంపాదించారు. మరిప్పటికిప్పుడు విడిపోతే ఆ డబ్బు ఆస్తి ఏమైపోతుంది? పంచుకుంటామమ్మా. గుడ్. మరి బంగారం ఏమైనా ఉంటే? పంచుకుంటామమ్మా. మరి పశువులు? పంచుకుంటామమ్మా. మరి ఆ పసిబిడ్డని? పంచుకుంటాం. ఆగిపోయారే, చెప్పండి. ఆ పసిబిడ్డని కూడా పశువులాగే పంచుకుంటారా? అది కావాలంటే దానికే ఇచ్చేస్తాను, వద్దంటే నా దగ్గరే ఉంచుకుంటాను. అలా కాదమ్మా, ఆ పిల్లని అడిగి ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళ దగ్గరే ఉంచుకుంటాం. సూపర్ ఐడియా. ఇంత చదువుకున్న దాన్ని నాకు కూడా రాని ఐడియా నీకొచ్చిందంటే నిజంగానే నువ్వు గ్రేట్. నువ్వు చెప్పినట్టే ఆ పాపని అడుగుతాను. తను ఎవరి దగ్గర ఉంటానంటే వాళ్ళకే ఇచ్చేస్తాను. ఏమంటారు రామయ్య? అపర్ణమ్మ ఏది చెప్పినా అందులో న్యాయం ఉంటదని నమ్మేవాళ్ళలో నేనొకనమ్మా. మీరు ఏం చెప్పినా దానికి నేను కట్టుబడి ఉంటానమ్మా. పాపా, ఇలా రామ్మా. నువ్వు మీ అమ్మ దగ్గర ఉంటావా, మీ నాన్న దగ్గర ఉంటావా? ఇద్దరి దగ్గర ఉంటాను. ఒకవేళ మీ అమ్మ నిన్ను వదిలేసి ఊరెళ్ళిపోతే? నేను కనబడకపోతే అమ్మ ఏడుస్తుంది. నేను లేకుండా ఎక్కడికి వెళ్ళదు. నేను ఏడిస్తే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. మరి నాన్న ఊరెళ్తే? నాన్న కనపడకపోతే నేను ఏడుస్తానని ఎక్కడికి వెళ్ళినా రాత్రికి వచ్చేస్తాడు. మరి అమ్మా నాన్న ఇద్దరు ఊరెళ్తే? మా అమ్మ నాన్న నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళరు కదమ్మా. నువ్వు చెప్పు నాన్న, నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా. ఊరికే అడిగాను. మీ అమ్మా నాన్న నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళరు. నువ్వు వెళ్ళి ఆడుకో. విన్నారుగా, ఊహ కూడా తెలియని పసిపిల్ల మీ గురించి ఎంత గొప్పగా ఊహించుకుంటుందో. అమ్మా నాన్న మీద ఆ పసిదానికున్న నమ్మకాన్ని, ప్రేమని వదిలి వెళ్ళడానికి మీకు ధైర్యం ఉందేమో కానీ మీలో ఏ ఒక్కరు దూరమైనా తట్టుకునే ధైర్యం ఆ చిట్టి కుండకి లేదు. మీరు ఆవేశంలో విడిపోతున్నారు, అపార్థం వల్ల విడిపోతున్నారు నాకు తెలియదు, కానీ మీ కోపం ఏ పాపం తెలియని ఓ పసిపాప మనసుని గాయపరుస్తుంది. మీరు చేస్తున్న తప్పు తన భవిష్యత్తుని బలి తీసుకుంటుంది. మీరు విడిపోయి సంతోషంగానే ఉండొచ్చు, ఆనందంగానే బ్రతకొచ్చు, కానీ అదే సంతోషం, ఆ ఆనందం మీ బిడ్డకి ఇవ్వగలరా? నచ్చలేదని విడిపోవడానికి, భరించలేమని వదులుకోవడానికి పెళ్లి వ్యాపారం కాదు, నిండు నూరేళ్ల బంధం, విడదీయలేని అనుబంధం. అలాంటి సంబంధాన్ని ఆవేశంలో అపార్థాలతో తెంచుకోవాలనుకోవడం క్షమించరాని తప్పు. రామయ్య, వాళ్ళు విడిపోవాలని అనుకుంటున్నారు. పాపని అనాథాశ్రమంలో. వద్దమ్మా వద్దు. నేను బతికుండగా నా బిడ్డ అనాథ కాదు, కానివ్వను. అవునమ్మా, మా తప్పేంటో మేము తెలుసుకున్నాం. ఇక మేము ఎప్పటికీ విడిపోవమ్మా. మా బిడ్డ మీద ఉంటామా. గుడ్. మీలో ఈ మార్పు రావాలనే అలా మాట్లాడాను. దేవుడి దయ వల్ల మీ తప్పు మీరు తెలుసుకున్నారు, అంతే చాలు. దేవుడి దయ కదమ్మా, ఈ దేవదయ. మీ దయ వల్లే వాళ్ళు మారారు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేం తల్లి. సరే, నాకు వేరే పనుంది, వస్తాను. మంచిదమ్మా. అలాగే అమ్మా. పద. చూసావు కదక్క, పెద్దలు కుదిర్చిన పెళ్ళైతే ఎలాంటి మిస్అండర్స్టాండింగ్స్ రావు, మిస్బిహేవ్ చేయరు, ఎప్పటికీ విడిపోరు అన్నావు. ఇప్పుడు చూసావుగా, పెద్దలు దగ్గరుండి మరీ చేసిన పెళ్లి ఎలా పెటాకులు అవ్వబోయిందో. అవ్వబోయింది కానీ అవ్వలేదుగా.
నువ్వు వెళ్ళకపోతే అయి ఉండేదిగా. పొరపాటే. నేను చెప్పకపోయినా రామయ్య చెప్పినా వాళ్ళు సర్దుకుపోయేవాళ్ళు. నచ్చలేదని, ఇద్దరి మధ్య ప్రేమ లేదని విడిపోవడానికి వాళ్ళది ప్రేమ పెళ్లి కాదు, పెద్దలు కుదిర్చిన పెళ్లి. పెద్దలు కుదిర్చిన పెళ్లిలో ఎటువంటి సమస్యలొచ్చినా ఆ పెద్దలే పరిష్కరిస్తారు, కలుపుతారు. మొత్తానికి అరేంజ్డ్ మ్యారేజ్ గొప్పదని బాగానే మేనేజ్ చేశావు. సర్లే, ఎవరి ఒపీనియన్ కరెక్టో డిసైడ్ చేయడానికి ఫ్యూచర్ ఒకటి ఉందిగా. వెయిట్ అండ్ సీ. సర్లే పదా. చేతులు కడుక్కున్నావు నాన్న? వెరీ గుడ్. భోజనం వడ్డించుకున్న సౌండ్లేంటి? కోపం, కారణం? అవమానం. ఏమైంది? ఈ ఇంట్లో వాళ్ళకే కాదు, ఊళ్ళో వాళ్ళకి కూడా నేనంటే లెక్క లేకుండా పోయింది. ఓనర్లా కాకుండా వంట మనిషిలా చూస్తున్నారు. ఏమైంది సుకన్య? కొట్టినప్పుడే కర్రబలం తెలుస్తుంది, పెత్తనం చేసినప్పుడే మనిషి విలువ తెలిసొస్తుందని మా అమ్మమ్మ చెప్తూ ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచి మన పొలం తాలూకు కౌలు లెక్కలన్నింటినీ నేనే చూసుకుందాం అనుకుంటున్నాను. నేనంటే ఏంటో తెలిసొచ్చేలా చేద్దాం అనుకుంటున్నాను. అవన్నీ కొంచెం తెలివైన పనులు, పైగా కొంచెం లెక్కలతో కూడుకున్న పనులు. నీ వల్ల కాదులే సుకన్య. మీకు ఇంకా నా సంగతి పూర్తిగా తెలిసినట్లేదు. చిన్నప్పుడే ఎక్కల పుస్తకాన్ని నమిలి మింగేసిన దాన్ని. ఈ లెక్కలన్నీ నాకు అసలు లెక్కే కాదు. అవునా మమ్మీ? అయితే 3-4 ఎంత చెప్పు. అది కూడా తెలీదా? 15. సూపర్ మమ్మీ, నీ దగ్గర కనుక లెక్కలు నేర్చుకుంటే 100కి 200 మార్క్స్ వస్తాయి. ముందు నువ్వు నోర్మి. ఏమండి, ఇవన్నీ కాదండి, వీటి లెక్కలు నేను చూసుకోవాలనుకుంటున్నాను. అందుకని వీటి విషయాల్లో ఇక మీదట ఎవరిని జోక్యం చేసుకోవద్దని చెప్పండి, సరేనా? సరే సుకన్య, ముందు భోజనం వడ్డించు. సరే అంటే కాదు, చెప్తారా లేదా? చెప్తానులే, వడ్డించు. అదిగో మీ అమ్మ వస్తుంది, ఇప్పుడే చెప్పండి. నీ ముందు చెప్తే ఏం బాగుంటుంది సుకన్య, తర్వాత చెప్తానులే. అలాగలాగే, నేను పక్కకు వెళ్తాను, అప్పుడు చెప్పండి. శేఖర్, ఏంట్రా భోంచేయకుండా ఆలోచిస్తున్నావు? నీతో ఓ విషయం మాట్లాడాలమ్మా. కూర్చో. ఏంట్రా? కూర్చోమ్మా. చెప్పరా. అదేనమ్మా, అపర్ణకి అమలాపురం సంబంధం అనుకున్నాం కదా, అది వద్దులేమ్మా. ఏరా? ఏం వినిపించట్లేదే? ఏం లేదమ్మా, వాళ్ళు 4 మగపిల్లలు, 3 ఆడపిల్లలు. చెప్తున్నారు. అంతమంది ఉన్న ఇంట్లో అంటే రోజు ఏదో ఒక గొడవ జరుగుతూనే ఉంటుంది. అందుకని అపర్ణని ఒక్కడే అబ్బాయి ఉన్న ఇంట్లో ఇచ్చి చేద్దామమ్మా. ఏ సమస్య లేకుండా సంతోషంగా ఉంటుంది. ఇక నుంచి పొలం పనులు, ఇంటి పనులు అన్నీ సుకన్య చూసుకుంటుంది, సరేనా? నీ ఇష్టం రా, నీకెలా బాగుందనిపిస్తే అలా చెయ్యి, సరేనా? అలాగే. సరే, ముందు ఫోన్ చెయ్యి. అమ్మయ్యా, చెప్పడం ఒప్పేసుకోవడం అన్నీ అయిపోయాయి. ఏమండి, చెప్పారు కదా? చెప్పాను సుకన్య, ఆఫీస్కి టైం అవుతుంది, వెళ్ళొస్తానే. ఇక ఈ రోజు నుంచి మనదే పెత్తనం. కాసేపట్లో కౌలు వాళ్ళొస్తారు, చేతులతో దండం పెడతారు, మన చేతుల్లో డబ్బులు పెడతారు. అపర్ణమ్మా, అపర్ణమ్మా.
అపర్ణ కాదు. ఈ రోజు నుంచి ఈ సుకన్యే మీకు అమ్మగారు. అవునయ్యా, అబ్బాయి కూడా చెప్పాడు. ఈ రోజు నుంచి కౌలు లెక్కలన్నీ మా సుకన్య చూసుకుంటుంది. అందుకని ఆ డబ్బుల్ని ఇక నుంచి తనకే ఇవ్వండి. అలాగేనమ్మా. తీసుకోండమ్మా. అలా కాదు, కొంచెం వంగి సుకన్యమ్మ గారు తీసుకోండమ్మా అని మర్యాదతో కూడిన గౌరవం వల్ల వచ్చిన భయంతో ఇవ్వాలి. అర్థమైందా? అర్థమైందమ్మా. సుకన్యమ్మ గారు తీసుకోండమ్మా. నాన్న 6 తర్వాత 7రా. ఇక నుంచి ఈ సుకన్యకి ఈ ఇంట్లో తిరిగే లేదురా. చిచి, ఇదంతా భ్రమ. ఆయన భ్రమే ఇంతలా ఉందంటే కళ్ళారా చూస్తే ఇంకెంత సంబరంగా ఉంటుందో. రైతులొచ్చేలోగా మనం కొంచెం హుందాగా దర్జాగా యజమానురాల్లా ఉండాలి. అపర్ణమ్మా, అపర్ణమ్మా, నమస్కారం అమ్మా. నమస్తే. అపర్ణ లేదయ్యా, తూర్పు పక్క పొలానికి వెళ్ళింది. అదిగో మాటల్లోనే వచ్చేసింది. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే. ఏంటి సుబ్బయ్య ఇలా వచ్చారు? ఏడాది అయింది కదమ్మా, కౌలు డబ్బులు ఇచ్చి వెళ్దామని వచ్చామమ్మా. అమ్మా, ఎకరానికి 25,000 చొప్పున 5 ఎకరాలకి 1,25,000 వచ్చిందమ్మా. అమ్మా అది ఏమైంది సుబ్బయ్య గారు? అంటే అమ్మా అది ఈ ఏడాది కరెంటు సరిగా లేదు, పైగా నీళ్లు కూడా అంతంత మాత్రమే, పైసా లాభం రాలేదమ్మా. చూడండి సుబ్బయ్య గారు, మా పొలం మీకు కౌలుకిచ్చింది మీరు వ్యవసాయం చేసుకొని సంతోషంగా బ్రతకాలని. అంతేగాని బాధపడుతూ మీరిలా మాకు కౌలు డబ్బులు కట్టాలని కాదు. ఇదిగోండి, ఈ 25,000 తీసుకోండి సుబ్బయ్య గారు. మీరు నిజంగా దేవతమ్మా, ఎప్పుడూ చల్లంగా ఉండాలమ్మా. 25,000 దేవత అన్నారు, మొత్తం వేస్తే పల్లకి ఎక్కించి ఊరేగిస్తారేమో. ఇచ్చేసేయ్. అది కాదు వదినా, ఈ సంవత్సరం కొంచెం నష్టం వచ్చిందంట. ఆహా, అలాగా. లాభాలు వచ్చినప్పుడు మనకేమైనా ఎక్కువ ఇచ్చారా నష్టం వచ్చిందని వెనక్కిచ్చేయడానికి? చూడు, అపర్ణమ్మ బంగారు కొండ, అపర్ణమ్మ మనసు మంచు కొండ అని అందరి చేత పిలిపించుకోవాలని నువ్విలా దాన ధర్మాలు చేస్తూ పోయావనుకో, భవిష్యత్తులో మా పరిస్థితి తిరుపతికి వెళ్లి దువ్వెలు నమ్ముకున్నట్టు అయిపోతుంది. వదినా, ఈ విషయాలన్నీ ఇక్కడెందుకు? లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. లోపలికి వెళ్లి మాట్లాడుకోవడానికి ఇది వంట వరపు కార్యక్రమం కాదు, పెత్తనం పరపతికి సంబంధించిన విషయం. ఇన్ని రోజులు అంటే నీకు చెప్పేవాళ్ళు లేక చక్రం తిప్పావు, నువ్వే యజమానురాలన్నట్టు పెత్తనం చేశావు. కానీ ఈ రోజుతో ఆ లెక్క మారిపోయింది. ఏ విషయమైనా సరే ఇక్కడెందుకు వదినా? ఆహా, ఇది 4 గోడల మధ్య మాట్లాడుకునే విషయం కాదు, నలుగురికి తెలియాల్సిన విషయం. అయినా మీరేంటి, కర్త కర్మ క్రియ అన్ని మీరే అయ్యుండి మీకేం సంబంధం లేదన్నట్టు అలా సినిమా చూసినట్టు చూస్తారేంటి? మీ అబ్బాయి చెప్పిన విషయం వాళ్ళతో చెప్పండి. అబ్బాయి చెప్పిన విషయం ఏంటమ్మా? అదేంటి ఏమీ తెలియనట్టు అంత అమాయకంగా అడుగుతారు? అదే ఇందాక భోంచేసేటప్పుడు మీతో చెప్పిన విషయం. ఓ
అదా అదే అది వీళ్ళతో చెప్పాల్సిన అవసరం ఏంటమ్మా? ముఖ్యంగా తెలియాల్సింది వీళ్ళకే కదా, మరి వీళ్ళకి కాకపోతే ఇంకెవరికి చెప్తారు? అది మన కుటుంబ విషయం అమ్మా, వీళ్ళకి తెలియాలంటావేంటి? ఏంటి కుటుంబ విషయమా? ఇక నుంచి కౌలు పొలాల పెత్తనమంతా సుకన్య చేస్తుంది, వాటి డబ్బులన్నీ సుకన్యకివ్వమని చెప్పడం కుటుంబ విషయమా? నువ్వు పొరపాటు పడుతున్నావమ్మా. వాడు నాతో చెప్పింది ఈ విషయం కాదమ్మా, వేరే విషయం. అవునా? నిజమా? మరి చెప్పరే? అపర్ణ, ఏమిటమ్మా బయట అరుపులు వినిపిస్తున్నాయి?